డెఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ ని అభినందించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఎల్బీ స్టేడియంలోని చాంబర్లో శివసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు షూటర్ ధనుష్. వచ్చే ఒలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పారు శివసేనారెడ్డి. ఇందులో ప్లేయర్లతో పాటు కోచ్లకు పెద్దపీట వేస్తామన్నారు. గచ్చిబౌలి స్టేడియం తరహాలో సరూర్ నగర్, ఎల్బీ స్టేడియాలను రెనోవేట్ చేస్తామని చెప్పారు శివసేనారెడ్డి. కానీ ఇప్పుడు మనం గచ్చిబౌలి స్టేడియం మీరు చూసినారు, గతంలో 2021లో కట్టిన స్టేడియం ఈ రోజు వరకు రెనోవేషన్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు వెంటనే 16 కోట్లతోనే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం మన ఇంటర్నేషనల్ గేమ్స్, కాంటినెంటల్ ఇంటర్నేషనల్ 24 గేమ్స్ ఈరోజు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సిరియా, మారిషస్, ఇండియా ఆడింది. ఈరోజు 16 కోట్లతో నా గ్రౌండ్ను ఏర్పాటు చేసినాం, అభివృద్ధి చేసినాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క గ్రౌండ్ను ఈరోజు వెంటనే అన్ని గ్రౌండ్స్ను కూడా ఎక్కడెక్కడ ఏ గ్రౌండ్లో ఎటువంటి ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వాటన్నింటినీ నీట్ చేసే బాధ్యత ఈరోజు స్టాట్స్ తీసుకుపోబోతుంది. దానికి ధీటుగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ముందుకు పోతూ ఉన్నాం. గత 10 ఏళ్లలో హకీంపేట్ స్కూల్ ఏదైతే ఉందో 204 ఎకరాలు 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు ఆ అభివృద్ధి ఒక్క పైసా వంతు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అభివృద్ధి చేయలేదని, ఒకవేళ అభివృద్ధి చేసి ఉండింటే ఈరోజు వరకు హకీంపేట్ స్కూలు మా శాట్స్ పేరు మీదే లేదు. ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారితో మాట్లాడి, మా ఎండి సోనివాలా గారితో ఇమీడియట్గా మన శాట్స్ మీద చేయించుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే ఈరోజు అది శాట్స్కి మళ్ళీ శాట్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టబోతుంది. అంటే ఈ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేసేసిండ్రు. స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నవే 3 స్కూల్స్. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణలో ఇంకా పార్లమెంట్కి ఒక స్కూలా, ఉమ్మడి జిల్లాకు ఒక స్కూలా అనే ధోరణిలో ఆలోచనలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్కూల్స్ అయితే తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్స్ రాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ ఏదైతే దేశంలోనే తెలంగాణ స్పోర్ట్స్కు నిలయంగా మారాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఆ యూనివర్సిటీకి అనుసంధానంగా స్పోర్ట్స్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.